నేను నీకోసం ఒక సర్ప్రైజ్ తెచ్చా. చూపివా ప్లీజ్. గెస్ట్ చూపి ఏదో దాచిపెట్టావు. నేను గెస్ట్ చేయను. చూపి నాన్న. నేను చూపించు. ఎంత హైట్ లో పెట్టావో. ప్రపంచంలో తీయనైంది ఏంటో తెలుసా? ఏంటి? నా బుగ్గలు. ఎవరు చెప్పాడు? కాదా నా బుగ్గలు కాదా? ఓకే నీ బుగ్గలే చాలా స్వీట్ గా ఉంటాయి నాన్న. నాకు అన్నిటికంటే చాలా ఇష్టమైంది ఏంటో తెలుసా? తెలుసు. ఏంటది? నా మనసు. ఏంటది? నా మనసు. ఎవరు చెప్పాడ్రా నీకు? ఏం మాట్లాడుతున్నావు? పబ్లిక్ ప్లాట్ఫామ్ లో రాయండి నాన్న. పబ్లిక్ మనం ఇంట్లో ఎలా ఉండాలి ఇక్కడ కూడా అలానే ఉండాలని వాళ్ళు పిలిచారు మనల్ని. నీ గొప్పదని నేను చెప్పానా? మరి ఏంటి చెప్పు. గాడిది గుడ్డు వంకాయ పులుసు. వేడి టీ. థ్యాంక్ యూ. మా ఆయన కోసం. ఏంటి ఇంత చప్పగా ఉంది? కమ్ ఆన్ గివ్ మీ. నాకు తెలుసు నువ్వు ఎందుకు అలా అన్నావు అని. ఇప్పుడు తాగి చెప్పు. దీనికంటే హుస్సేన్ సాగర్ లో వాటర్ బాగుంటుంది. ఏమన్నావు? అంటే తీపి ఎక్కువ ఉంది అంటున్నా. ఏ హుస్సేన్ సాగర్ లో నీళ్లు తీసి తాగొచ్చావా నువ్వు? కాదు నాన్న, నువ్వు తాగిచ్చావు కదా, చాలా తీయగా ఉంది అంటున్నా. షుగర్ వచ్చేస్తుంది. అందుకే మన ఇంట్లో షుగర్ కూడా కొంటలా. నువ్వు సూపర్ రా. సరే కానీ నీకు ఒక పన్నప్ప చెప్పాను శివరాత్రికి, చేసావా? ఏంటది? చెప్పాను కదా ప్రతి సంవత్సరం మనకి ఇష్టమైన జోడీలందరినీ పిలిచి వాళ్ళకి మంచిగా కూర్చోపెట్టి భోజనాలు పెట్టి పండగ సెలబ్రేట్ చేసుకుంటాం కదా. మరి పిలిచావా? చెప్పేసాను ఆల్రెడీ. అరేంజ్మెంట్స్ జరుగుతున్నాయి. నా బామ్మరుదులు ఉన్నారు కదా. బావగారు ఎంత బావగారు అయితే మాత్రం ఇంత ఉంగి దండాలు పెట్టాలా? దండం నీకు కాదు, ఈ శివుడికి. అయినా అదంతా ఓకే, కానీ మీరు ఎందుకు ఇంత లేట్ గా వచ్చారు? నువ్వేం చెప్పావు? ట్రాఫిక్ ఉంటుంది నిదానంగా రమ్మని చెప్పావా? అవును. నీ మాటకు వాల్యూ ఇవ్వడం కోసం ట్రాఫిక్ లేకపోతే ట్రాఫిక్ వచ్చేంత వెయిట్ చేసి నిదానంగా వచ్చాం. ఏంట్రా ఇది? బాడీ పెరిగింది కానీ బ్రెయినే లేదు. తమ్ముళ్ళకి బ్రెయిన్ లేదని అన్నారా మీరు? మీ తమ్ముళ్ళు కాదే, నిన్ను అన్నాను. నాకు బ్రెయిన్ లేదా? నిన్ను కాదు నాన్న, ఈ సన్నాసి. బావా, నన్ను సన్నాసి అంటే మా అన్నని సన్నాసి అన్నట్టే, మా అన్నని సన్నాసి అంటే మా తమ్ముని సన్నాసి అన్నట్టే, మా తమ్ముని సన్నాసి అంటే మా అక్కని సన్నాసి అన్నట్టే. దున్నపోతా. నేను దున్నపోతే మా అన్నం దున్నపోతానట్టే, మా అన్నం దున్నపోతే మా తమ్ముని దున్నపోతానట్టే, మా తమ్ముడు అంటే మా అక్కని అన్నట్టు. పంది అసలు. నన్ను పంది అంటే నేను చెప్పిన పని ఏం చేసావు? అదే అయిపోయింది బావా. మీరు చెప్పారు కదా జోడీలు పిలవమని భోజనాలని. 7 జోడీలు పిలిచేసాము, భోజనాలు కూడా రెడీ చేసాము, అన్ని ఏర్పాట్లు సిద్ధం చేసాము. అక్క ఇంకా మీ ఫ్రెండ్స్ రావడం లేట్ అంతే. వచ్చేస్తారు. మనం పిలిచిన వాళ్ళందరూ వచ్చేసారా? అందరూ వచ్చేసినట్టే. మన ఒక్క ధనుంజయ్ మాత్రం రావాలి. ధనుంజయ్ కమాన్. ఏమా ప్రయాణం బాగా జరిగిందా? ఫస్ట్ టైం అన్నయ్య హాస్పిటల్ వదిలేసి మా ఆయనతో ఒక షోకి వచ్చా. ఈ పంచింగ్ పలక్నామాకే పంచా. సునీ, ఇక్కడ ఏదో ఉంది. అందమండి. అసహ్యం అది. బుజ్జి, మా చెల్లి రమేష్ లవ్ చేస్తుంది, దగ్గర నుండి పెళ్లి చేయొచ్చు కదా. అలా ఎవరు లవ్ చేస్తారు పెళ్లి చేస్తారా? వాళ్ళ ట్రూ లవ్ బుజ్జి. నాది కూడా మీ చెల్లి ట్రూ లవ్. పెళ్లి చేస్తావా? చందమామ కన్నా అందంగా ఉండే అమ్మాయి ఎవరో తెలుసా? నువ్వు సిగ్గుపడుతున్నావు ఏంటి? నేనే కదండి. నువ్వు కాదు, మన పైన ఇంట్లో స్వప్న. అది అబ్బా, ఈ కమ్మలు ఎంత అదృష్టం చేసుకుంటాయే. అబ్బా, ఈ చెప్పులు ఎంత అదృష్టం చేసుకుంటాయే. అబ్బా, నీ చేతి గాజులు ఎంత అదృష్టం చేసుకుంటాయో. ఈ పొగడతలకు నేను పడను. నువ్వు పడు. ఇదే పొగడతలు పక్కింటి అంటే చెప్పా, పడిపోయింది. బుజ్జి తల్లి, ఈ డ్రెస్ లో నేను తండేలా ఉన్నానా? ఒళ్ళు మండేలా ఉన్నావు.
సర్లే గాని మొన్న ఒకళ్ళు ఏమన్నారు తెలుసా, ఈ సైడ్ ఒక చిన్న ఆపరేషన్ చేసుకుంటే అచ్చు కాజల్లా ఉంటావు అన్నాడు. వాడిని ఒకసారి కంటి ఆపరేషన్ చేసుకోమను. ఇదిగో భోజనం అన్నావు కదా, దద్దోజనం ఉందా? పక్కన ఉందిగా. పాపు చూసావు ఎవరు అమ్మాయి నాకు మెసేజ్ చేసి ఇన్స్టాగ్రామ్ లో. నేనే మెసేజ్ చేశాను పాపు, ఎందుకంటే నీ క్యారెక్టర్ తెలుసుకోవాలనిపించింది దానికే. నేను ఇంగ్లీష్ ఉంది కాబట్టి బయట బతికిపడ్డాను, అదే తెలుగులో ఉంటే కుమ్మేసేవాడిని. నాట్ అయిపోయి నువ్వు కూడా. నాకు తెలిసి ద బెస్ట్ నెంబర్ 1 జోడీ అంటే రామ్ చరణ్ ఉపాసనే. నాకు అర్థం అవుతుంది భయ్యా, నువ్వు కెమెరా కదా. అవును. కనీసం క్లారిటీ చూసుకోవాలి కదా పెళ్లి చేసేటప్పుడు. క్లారిటీ చూశాను, లైటింగ్ సెట్ చేశాను, కెమెరా సెట్ చేశాను, లెన్స్ పెట్టాను, జూమ్ చేశాను, కానీ క్యాప్ తీయడం మర్చిపోయాను. శివ నుంచి కొంచెం బా, ఇది జోడు అంటే చాలా బాగుంది కదా. ఎక్కడ ఉన్న జోడులు ఇవి? ఇవి ఆన్లైన్ అండి, కొత్తవి. అవునా? ఆ జోడు గురించి చెప్తున్నా, మీ జోడు గురించి కాదులేండి. వెళ్ళండి, వాళ్ళు ఎవరు అడిగారు? నీ పేరు మహేశ్వరి కదా? అవును. ముద్దుగా మహి అని పిలవనా? నీ పేరు కూడా శివనాగ్ కదా, నేను ముద్దుగా షి అని పిలవనా? షీ పాడు యక్కు యాక్తు అన్ని పిడు. హాయ్ బ్రో. హాయ్ బ్రో. చూసావా నేను గోల్డ్ తో వచ్చా. నువ్వు గోల్డ్ తో వచ్చావు, ఈవిడే చెత్తకుండతో వచ్చింది. బేబీ ఎదలు అలాగే మాట్లాడతారు, దూరంగా ఉండు. మా ఆయన చాలా మంచోడండి. ఎవరో చిన్న పిల్లడు ఏడుస్తూ ఉంటే వాడి ఏడు పాపడానికి ఐస్ క్రీమ్ తీసుకొచ్చి ఇచ్చారు తెలుసా. వాడి చేతితో ఐస్ క్రీమ్ లాక్కుందా మీ ఆయన, అందుకని ఎడుతున్నాడు అక్కడ. నువ్వు నన్ను ఎందుకు పిలిచావు? నా రేంజ్ ఏంటో తెలుసు కదా, వీ అందరూ నాకు సూట్ అవుతారా? అదే నీ రేంజ్ వాళ్ళకన్నా తక్కువే, వాళ్ళు అడ్జస్ట్ అవుతున్నారు, అందుకని పిలిచా. ఏ సూపర్ అబ్బా, ఫస్ట్ టైం ఫ్యామిలీతో వచ్చినట్టున్నారు కదా. అవునవును, మా పాపను కూడా తీసుకొచ్చే వేళ. కాదు మీ హస్బెండ్ కోసం ఏం చెప్పొచ్చు కదా మనం. మా ఆయన చాలా మంచి ఆయన, చాలా బాగా పాటలు పాడతారు. పాటలు కదా, బయట ఆటలు కూడా బాగా ఆడతారు మీ వాడు. మా ఆయన పాడితే నాకు ఎంత హ్యాపీగా నిద్ర పడుతుందో. నీకే కాదు, మన షోలో కూడా పాడాడు, అందరూ పడుకున్నారు. నేనే నీళ్ళు జల్లి అయిపోయి అందరినీ. అందరూ వచ్చారు, ఎంత కలర్ఫుల్ గా ఉన్నారు చూడకొక్కరు. సో మనం ఆట పాటలతో 2 గంటలు ఎంటర్టైన్మెంట్ చేద్దాం. ఓకే, అండ్ ఎంటర్టైన్మెంట్ చేయడానికి మన శ్రీదేవి డ్రామా కంపెనీ వాళ్ళు వచ్చేస్తున్నారు. బొంగరాలంటే కళ్ళు తిప్పింది, బొంగరాలున్న జుట్టు తిప్పింది, గింగిరాలైతే నడుమంపుల్లో నన్నే తిప్పింది. అమ్మో బాపు గారి బొమ్మ, పూలమ్మ మల్లె పూల కొమ్మ, రబ్బరు గాజుల రంగు తీసింది, బుగ్గల అంచుల ఎరుపు రాసింది, రిబ్బను కట్టిన గాలి పట్టంలా నన్నే గరేసింది. అమ్మో దాని చూపు కమ్మో, బావా అయినా భోజనాలకి ఏదైంది పిలిచావు? నీకు బుద్ధుందా? వాళ్ళు వచ్చింది భోజనాల కోసం కాదు, మరి మన ఈవెంట్ లో ఎంటర్టైన్మెంట్ చేయడానికి వచ్చారు. కానీ బావా ఏ పంటకి ఎవరి పిల్లలు కరెక్ట్ పిలిచావు? శివరాత్రి అంటే ఏంటి? జాగారం ఉండాలి. జాగారం అంటే నిద్రపోకూడదు. ఇలాంటి అమ్మాయిని చూసిన నిద్ర ఏమొస్తుంది? ఓకే, మాకు అర్థమైంది. శివరాత్రి కాబట్టి మనం పూజలతో పాటు చక్కగా ఎంటర్టైన్మెంట్ కూడా చేసుకుంటున్నాము, అంతే కదా? అంతే మేడం. శ్రీదేవి డ్రామా కంపెనీ అంటే ఎంటర్టైన్మెంట్ అంటే శ్రీదేవి డ్రామా కంపెనీ. అందుకే మిమ్మల్ని పిలిచామండి, ఎందుకంటే ప్రతి శివరాత్రికి మేము జోడీల్ని పిలిచి వాళ్ళకి భోజనాలు పెడతామన్నమాట. ఒట్టి భోజనాలు ఉంటే ఏం బాగుంటాయి, మీలాగా ఎంటర్టైన్మెంట్ ఇచ్చే వాళ్ళు ఉండాలి కదా. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్ us. సో మన కోసం వచ్చిన జోడీల్ని కూడా ఇన్వైట్ చేసేద్దామా? ప్లీజ్ కమ్. సో ఈ ప్రేక్షకులందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. మీరు ఇంకా వెళ్ళి కూర్చుంటే మనం ప్రోగ్రామ్ స్టార్ట్ చేయొచ్చు. శ్రీదేవి డ్రామా కంపెనీలో ఇవాళ జరుగుతున్న శంభో శివ్ శంభో స్పెషల్ ఎపిసోడ్ స్టార్ట్ అవ్వాలంటే ఇంద్రజ గారు మీరు అక్కడ, నేను ఇక్కడ. సో బేసిక్ గా ఎవరైనా బొమ్మలు అందంగా గీస్తారు, కానీ మేము మాత్రం శ్రీదేవి డ్రామా కంపెనీలో కాస్త వెరైటీగా చేయించాము. చూస్తున్నారు కదా ఫోటోలు, మొత్తానికి చూస్తే ఎవరు అనేది అర్థం అవుతుంది కదా. కానీ ఇదే కాస్త సగం సగం మూతి కన్ను మిస్సింగ్ లాగా చేసాము. అది ఎందుకంటే మీ మీద మీ హస్బెండ్స్ కి ఎంత అబ్జర్వేషన్, ఎంత ప్రేమ ఉందనేది టెస్ట్ చేయడానికి చిన్న గేమ్ ప్లాన్ చేసాము. ఓకేనా ఇంద్రనీల్ గారు? ఓకే అండి, కానీ మాకు ఒకటి నచ్చింది. ఏంటి? వీళ్ళు ఇలా ఉంటే చాలా బాగున్నారు.
అంటే బేసిక్లీ మీ పిల్లలకి కళ్ళు నోరు లేకపోతే మీకు హ్యాపీ అంతే కదా. సరదాగా చెప్తున్నాం కానీ అలా అని కాదు. ఇది ఎవరి ఫోటోలు మీకు తెలిసింది కాబట్టి మేము పిల్లలు తీసుకొని వచ్చేయండి. పదండి. నలుగురు జోడీలు రండి రండి. సో ఎలా మీరు మీ వయసు తీసుకొని వచ్చేసారు కాన్ఫిడెంట్ గా, అలానే అక్కడ చూస్తున్నారు కదా టేబుల్ మీద చాలా మంది కళ్ళు మూతులు అక్కడ ఉన్నాయి, కానీ మీరెళ్ళి మీవే వెతుక్కొని తీసుకొని వచ్చి అతికించాలి. కళ్ళు మూసుకుని పెట్టేస్తాం. వేరే వాళ్ళు తీసుకొని రాకూడదు, తీసుకొని వస్తే ఇబ్బందులు అయిపోతాయి. అర్థమైందా? అసలు డౌట్ ఏంటి అంటే అందులో వీళ్ళయి ఉన్నాయా అని. వాళ్ళవే కాదు మావి కూడా ఉన్నాయి. అయితే ఖచ్చితంగా అందరూ నీ లిప్సే పట్టుకొస్తారు చూడు. సో ఇంద్రజ గారు ఇది మాత్రం చాలా కాషియస్ గా ఆడాల్సిన గేమ్. సో దీని వల్ల మీ కొంపలు బుడుగుబుడు అవుతాయా తేలుతాయా చూద్దాము. మీరు ఫిట్టింగ్ పెట్టడానికి పిలిచారా మమ్మల్ని? మీరు పిలిచారు మమ్మల్ని. మేము ఏదో ప్రశాంతంగా భోజనానికి పిలిస్తే మాతో ఇలాంటి గేమ్స్ ఆడించి. ఇంతకంటే ఈజీ టాస్క్ అసలు దొరకదండి. ఇన్నేళ్లుగా చూసారు మీ ఆవిడ్ని, ఆ కళ్ళు ఆ నోరు పెదాలు కనిపెట్టలేరా మీరు? మేడం ఇప్పుడు బానే ఉంటుంది మేడం, అక్కడ ఏదైనా చిన్న తేడా వస్తే తర్వాత ఉంటుంది మాకు. యాక్చువల్ గా వాళ్ళ షాప్ పోయినప్పుడే మ్యాచింగ్ కాలేదంటే వాళ్ళు అంత కష్టపడతారు అనమాట. అలాంటిది లిప్స్ మేము చేంజ్ చేసాం అనుకోండి మా పరిస్థితి ఎలా అప్పుడు మీరు కష్టపడాలి. మిగతా వాళ్ళకన్నా పర్వాలేదు, మీకు ఇంకా పెళ్లి కాలేదు, ఆలోచించుకోండి. దానిగా భయపడతా అనమాట. వాళ్ళు అట్లీస్ట్ ఏదో అవకాశం ఉంది, కాలు పట్టుకోవడానికి చేతులు పట్టుకోవడానికి అవకాశం ఉంది. నాకు జుట్టు పట్టుకుంటారు నెక్స్ట్ అనమాట. సో లెట్స్ బిగిన్. కళ్ళులోని కళ్ళు పెట్టి మూతితో చెప్పరా. లెట్స్ బిగిన్ ది గేమ్. మ్యూజిక్. ఒక కలలా నువ్వలా నిజమయ్యావే నా బంగారు బొమ్మ, నిండుగా పండుగే నీ కలయికతో పూర్తయినదే నా జన్మ. నీ కోపం అంటే నాకు పొద్దు పొడుపులే, నీ నవ్వులంటే నాకు వెండి వెన్నెలే, నువ్వంటూ లేకపోతే నేను లేనులే, అంతలాగా నువ్వు నాలో కలిసి మెలిసిపోయావే, ఆ సంగతేమో నాకు గుర్తురాదులే, నీ ఊసులేవి నేను మర్చిపోనులే, నీ పైన పెంచుకుంది ప్రేమ కాదులే, అంతకన్నా లోన ఉన్నాను. యువరాణి యువరాణి నువ్వు, యువరాణి నువ్వు, నీలాంటి ఫస్ట్ స్పాట్ ఆల్రెడీ కవర్ అయిపోయింది. మళ్ళీ సెకండ్ ప్లేస్ లో ఎవరున్నారో చూద్దాము. బతుకంత నీతోనే నేను, నువ్వు లేక కదలాడలేను, కలనైన క్షణమైన నేను నీ చెలిని చేజాచుకోను. ఆల్ రైట్, సెకండ్ పొజిషన్ కూడా అయిపోయింది. ఓహో, థర్డ్ పొజిషన్ కూడా క్లియర్. అంటే ఒక 15 years అయింది మనకి పెళ్ళయ్యి, నన్ను కాకుండా మొత్తం అందరినీ చూసారనమాట. అప్పటి నుంచి ఇప్పటి వరకు గుడ్డిగా ప్రేమించా. ఎంత గుడ్డిగా ప్రేమించారండి, ఆమెకి గుడ్డిగా చేశారు మీరు. గుడ్డి కూడా కాదు, మెల్లకని చేశారు నాకు. 15 years బ్యాక్ ఎలా ఉంది నా బంగారం? చిన్న చిన్న కళ్ళు, చిన్న చిన్న పదాలు వేసా. ఇప్పుడు పెద్ద అయిపోయింది. నేనేం చేయాలి? ఇంత గుడ్డి ప్రేమ నేను ఎక్కడ చూడలేదు. ఈ ప్రేమ నాకొద్దు. ఎక్కడ చూడవు కూడా. ఐ లవ్ యూ నా బంగారం. అందుకే మీరు మీ బంగారం కలిసి 4th ప్లేస్ తెచ్చుకున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. పక్కా ఆవిడది కూడా తీసుకొచ్చా. ఆల్ రైట్, అండ్ థర్డ్ ప్లేస్ లో సెట్ చేశారు ఇంద్రనీల్ గారు. థర్డ్ ప్లేస్ లోకి వచ్చారు. థర్డ్ ప్లేస్ లో చాలా ఇన్సల్ట్ నాకు. హలో, నా మూతి పెట్టగలవా నువ్వు అలాగా? నీ కళ్ళు చూసి ప్రేమించిన దాన్ని వెదవది నువ్వు నా కళ్ళు కూడా సరిగ్గా పెట్టలేకపోయావు. 10 సార్లు తిరిగావు అటు ఇటు అటు అక్కడ అందరు నీ కళ్ళు తీసేసుకుంటారు నాన్న. మా కళ్ళు మేము చూస్తున్నాం. మీరే చెప్పండి. 19 years ఆఫ్ మ్యారేజ్, 25 years ఆఫ్ ఫ్రెండ్షిప్, వీటన్నిటి తర్వాత కూడా ఇంకా నేను ఇక్కడ స్టేజ్ మీద కళ్ళు పెట్టడానికి ప్రూవ్ చేయించుకుంటున్నాను అంటే నాకు ఎంత ఇన్సల్టింగ్. సరే, ఇప్పుడు మరి మొత్తానికి ఏం చేద్దాం మీరు చెప్పండి. ఏదో ఒకటి తేల్చేస్తారని చెప్పారు. సో పనిష్మెంట్ ఏంటి? మేఘ్నా గారు, నేను కూడా చాలా హర్ట్ అయ్యాను కాబట్టి ఒక్క పచ్చిమిర్చి తీసుకొచ్చి తినపెట్టేద్దామా? సో ఇంద్రనీల్ గారు, మేఘ్నా గారు, మిర్చి వచ్చే ముందు కొంచెం ఆ మిర్చిని కాస్త తీపి చేద్దాము మీ డాన్స్ తో. ఓకే అండి. మేబీ ఆ ఎఫెక్ట్ తగ్గుతుందేమో. బాగా కన్విన్స్ చేయండి. నీకోసం చుందే నా ప్రాణం, ఓ బుజ్జి తల్లి నా కోసం, ఓ మాటైనా మాట్లాడే
ఎన్ని ముద్దులు పెట్టినా పచ్చిమిరపకాయ తినాల్సిందే. ఆవిడ బుజ్జి తల్లి, నేనేంచి పిచ్చి తల్లి, అలా వేసారు. ఒక పచ్చిమిరపకాయ అన్నారు, అన్ని తీసుకొస్తే ఎలా? మేము పచ్చి మిరపకాయలు తీసుకొని వచ్చాము, ఆమె ఎన్ని ఇస్తారో ఆమె ఇష్టం. ఇంకా అదే నేనే ఓ తినిపిస్తా. బజ్జీ తల్లి. బజ్జీ తల్లి ఏంటండి సైజ్ ఏంటండి ఇది ఇంత ఉంది అసలు? మీ పర్సనాలిటీ బట్టి. నేను హర్ట్ అయ్యాను కాబట్టి గ్యాప్ లేకుండా మంచినీళ్ళు కూడా తాగకుండా హీ షుడ్ కంప్లీట్ ద హోల్ చిల్లీ. మీ ఆయన మీ ఇష్టం. ఓ బజ్జీ తల్లి. ఆ మిరపకాయ ఎంత స్ట్రాంగ్ ఉందంటే ఇక్కడ దాకా స్మెల్ వస్తుంది ఆ మిరపకాయది. నీకోసం వేచుందే నా ప్రాణం, ఓ బుజ్జి తల్లి నా కోసం. రష్మి గారు, యాక్చువల్ గా ఈయనకే ఒక మిర్చి అంటే మన ప్రియా అండ్ రితీష్ కి ఎన్ని మిర్చి? బా మీరే పనిష్మెంట్ ఇచ్చారు, దాని తర్వాత మీరే ప్రేమ చూపిస్తున్నారు. ఎనీ వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్షిప్ లో కోప్పడే అధికారము, ప్రేమించే అధికారం వైఫ్ కే ఉంది తప్పిస్తే ఇంకెవరికి లేదు. భరించేది మాత్రం భర్తలకే ఉంటుంది. ఎవరు మాట్లాడారు? భరించేవాడే భర్త కదా, మా ఆయన ఎంత భరిస్తున్నాడు ఇప్పుడు ప్రూవ్ చేస్తాను. నేను ఆల్రెడీ భరిస్తున్నా, మళ్ళీ ఎందుకు భరించడం? అది నాకు తెలుసు, ప్రపంచానికి తెలియాలంటే ఇప్పుడు నువ్వు ఇది తిని చూపియాలి. ఎవరు గొడవ వాళ్ళది, మాకెందుకు? మేము హస్బెండ్ వైఫ్ గొడవల మధ్య దూరము. తినిపించుకోండి. మళ్ళీ భరించాలని ప్రూవ్ చేయాలి ఇప్పుడు నేను. మా ఆయన నన్ను మామూలుగా కాదు చాలా భరిస్తున్నాడు అని చెప్పడానికి ఇంత పెద్ద గేమ్ స్టార్ట్ అయ్యే ముందు మాత్రం ఫుల్ కాన్ఫిడెన్స్ చూపించారండి మీరు. ఆ మాత్రం బెదిరించకపోతే ఇది జరగదా? మధ్యలో ఒక కళ్ళు సెట్ చేశారు, చూసారా మీరు? ఇక్కడనేమో ఇంతుంది, ఎక్కడో చూస్తుంది, ఇక్కడనేమో అసలు నేను భయపడిపోయేది. నువ్వు పెట్టకపోయినా పర్వాలేదు, ఫస్ట్ అవి తీసేయంటే తీసేసి అక్కడికి వెళ్ళి ఎత్తుకుతా ఉన్నాడు. కనీసం నేను చెప్పాను కూడా వెళ్ళే ముందు, చూడు నన్ను చూడు అని చెప్పాను. మరి చూసి ఇలా సెట్ చేసినట్టున్నారు. చూసి ఇలా సెట్ అయ్యారు మీరు మొత్తానికి. చూసి ఆ కన్ఫ్యూజన్ లో నా చిన్న కళ్ళు తెచ్చుకోవచ్చా? ఫస్ట్ దగ్గర నుంచి చూపిస్తుంది కదా ఇట్లా, చూడు అంటే అక్కడికి వెళ్ళి ఏం చూసాను మర్చిపోయి వేరే తీసుకొచ్చా ఫస్ట్. కానీ మొత్తానికి సెకండ్ పొజిషన్ మాత్రం సాధించుకున్నారు. కానీ మీరు ఇంకొక విషయం గమనించారా ఇక్కడ? చెప్పండి. ఫస్ట్ విన్నర్ కాకుండా మిగతా ముగ్గురికి వాళ్ళకి ఒకటే తేడా ఉంది. వాళ్ళకి ఎంగేజ్మెంట్ మాత్రమే అయింది, మాకు పెళ్లి అయింది. అందుకే మేము మర్చిపోయాం, వాళ్ళకి ఇప్పుడు స్టార్టింగ్ కాబట్టి గుర్తున్నాయి. అట్లీస్ట్ ఎంగేజ్మెంట్ చేసుకుని ఈ కొన్ని రోజుల్లోనే తనకు తెలిసింది. మీరు అన్ని ఇయర్స్ మీరు అలా ఒలిగిపోకండి, పెళ్ళయ్యేంత వరకే, ఆ తర్వాత ఇలాగే ఉంటాయి. ఏ మాటకి ఆ మాట. మొత్తానికి ఫస్ట్ పొజిషన్ మీరు తెచ్చుకున్నారు కాబట్టి కంగ్రాచులేషన్ అండ్ యు ఆర్ ద విన్నర్ ఆఫ్ దిస్ గేమ్. రంగులే హే రంగులే, నీ రాకతో లోకమే రంగులై పొంగెనే. ఆల్ రైట్, ఎనీవే థాంక్ యూ సో మచ్. ఇంద్రజ గారు ఎలా అనిపించింది ఈ రౌండ్? ఫస్ట్ మన కళ్ళు పెదాలు రెండు ఫిక్స్ చేసింది కీర్తి అండ్ విజయ్ పేర్ అయినా కానీ ఈ 4 ఫొటోస్ లో ఫస్ట్ తీసుకెళ్లి పర్ఫెక్ట్ గా పెదాలు ఫిక్స్ చేసింది అయితే ఇంద్రనీల్ గారు అండ్ మేఘ్నా గారు. అవును, చాలా సర్ప్రైజింగ్ అన్నమాట. మహేశ్వరి వాళ్ళు కూడా దే హావ్ డన్ ఎ వండర్ఫుల్ జాబ్ అండ్ వాళ్ళు కూడా చాలా బాగానే యూ డిడ్ ఎ వెరీ ఫెంటాస్టిక్ జాబ్ అండి. అండ్ ఆఫ్ కోర్స్ విజయ్ అండ్ కీర్తి, ఐ ఆల్వేస్ విష్ ఆల్ గుడ్ లక్ అండ్ మంచి న్యూస్ మా అందరికి మీరు చెప్పాలని ఆ కబుర్ కోసం వెయిట్ చేస్తున్నాను. ఓకే, ముఖంలో మామూలుగా మాట్లాడుతున్నప్పుడు అందరూ మనం కళ్ళనో లేకపోతే చూస్తుంటాం కదా, నేను ఎప్పుడు తన పెదాలను చూస్తాను మాట్లాడుతుంటే. ఓకే, అంత ముద్దుగా మాట్లాడుతుంది అనమాట, ఎప్పుడు ఆ లిప్స్ మాట్లాడుతూనే ఉంటాయి. మీరు చాలా ఒక డిఫరెంట్ హస్బెండ్ అండి. జనరల్ గా పిల్లలు మాట్లాడితే ఎప్పుడు నోరు మూస్తుందా అని అందరూ చూస్తారు. మే గాడ్ బ్లెస్ యూ. అలాగే ఎప్పుడు మీరు కలకాలం సంతోషంగా ఉండండి. ఎలా చెప్పాలో వీళ్ళ గురించి నాకు అర్థం కావట్లేదు. ప్రియా గారు, మొత్తం బొమ్మ పెట్టినా కళ్ళు మూసుకొని పెట్టేస్తా, ఎందుకంటే నా బంగారాన్ని నేను మొత్తం చూస్తా, కళ్ళు పేదాలు నేను చూడను. ఎందుకంటే మీది గుడ్డి, ఆవిడది ప్రేమ. అది చూసారా? ఇన్ జనరల్ గా హస్బెండ్ అండ్ వైఫ్ లో ఆ కంపాటబిలిటీ ఎట్లా ఉంది అనేది చూస్తారు. ఇలా చూడడం అనేది డిఫరెంట్ గా చాలా యూనిక్ గా అనిపించింది. వెరీ నైస్.
థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ఇంద్రజ గారు, రామ్ ప్రసాద్ గారు. సో మన శ్రీదేవి ఏం చేసినా ఎప్పుడు స్పెషల్ గా చేస్తుంది. వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యన బాండింగ్ పెంచడం కోసం ఈ గేమ్ కూడా నాకైతే చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. యాక్చువల్లీ మనోడు కూడా ఆడదాం అనుకున్నాడు. యాక్చువల్గా మనోడు ఆడితే మనోడు ఫోటో పెట్టి 2 కిడ్నీలు లేకుండా పెడదామని. గేమ్ అయితే సూపర్. గేమ్ అయితే సూపర్ కదా. థ్యాంక్ యూ. సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ టు ఆల్ ద బ్యూటిఫుల్ జోడీస్. ఇట్లాంటివి కొన్ని జరుగుతూ ఉంటాయి. సరదాగా ఆడిన గేమ్ ఇది. ఆడిన వాళ్ళు అట్ ది సేమ్ టైం చూసిన వాళ్ళు కూడా ఫుల్ గా ఎంజాయ్ చేశారు. మరి నెక్స్ట్ సెగ్మెంట్ ఏంటో చూద్దాము. థ్యాంక్ యూ ఎవ్రీబడి. థ్యాంక్ యూ. మరి ఇదే జోష్ లో మా సింగింగ్ సెన్సేషన్ ధనంజయ్ గారు అండ్ ఆయన ఫ్యామిలీ రెడీగా ఉన్నారు ఒక మంచి పర్ఫార్మెన్స్ తో. అయితే ఆలస్యం ఎందుకు, ధనంజయ్ గారు, షాల్ వి రాక్ ది షో? డాన్స్, లెట్స్ బిగిన్. తెల్లని చీర జారుతున్నది సందె వేళ, తెల్లారేదాకా చేయమన్నది కుంభమేళ, తాకితే సితారా శృంగార శుక్రతారా, నడుము ఎక్కుతారా కసిపదని సపలికేరా. తెల్లని చీర జారుతున్నది సందె వేళ, తెల్లారేదాకా చేయమన్నది కుంభమేళ. సింహా సింహాలే సింహా సింహాలే సింహా సింహాలే సింహా సింహాలే సింహా సింహాలే సింహా సింహాలే. రాధే గోవింద ప్రేమే కుట్టిందా కసిదారమ్మంటూ కబురెట్టిందా, కృష్ణ ముకుంద కన్నె కిష్కింద జడతో నా మనసు లాగేసిందా, ప్రియ పురుష వరస ఇహ కలిపేయమంట, మృదు వదన పతినై పరిపాలించనా, చలో హద్దుల తుమ్ము తులిపేస్తాలే, బుక్కలు 2 కొరికేస్తాలే, అంతగా నచ్చవము అనసూయమ్మ. రాధే గోవింద ప్రేమే కుట్టిందా కసిగారమ్మంటూ కబురెట్టిందా, కృష్ణ ముకుంద కన్నె కిష్కింద జడతో నా మనసు లాగేసిందా. చంపకమాల చంపక వేళ చాటు ముద్దులోనే ఉంది ఘాటు మసాలా, కొంటె గోపాల ఆపరగోల సరసానికి ఉంది రయో వేళ పాళ, వద్దకొచ్చేసి హద్దు ఉందంటే తిక్కరెచ్చిపోతవ సైతూ గుట్టుయాల, వద్దు వద్దన్నా ముద్దు పెట్టేసే మగసిరి నీకుందిరా మురళీలోలా, పిల్ల చూస్తే జామకాయలే దింతస్సదియ్య కొరకపోతే మిరపకాయలే, చెయ్యేస్తే పులకరింతలే ఈ పిల్లగాడు నందమూరి నాటు బాంబులే, చిలక పచ్చకోక పెట్టినాది కేక, చిలక పచ్చకోక పెట్టినాది కేక, తోడు లేక బాలకృష్ణుడా, 2 జళ్ళ కైక రెచ్చినాది కాక పంచుకోవే పాల మీగడా, రారా ఉల్లాస వీరుడా నీ సోకుమాడ నీదేనా పట్టు పావడా, వస్తే నా పూల జంగిడి నీ తస్స చెక్క ఇస్తావా ముంత మావిడే. గుండె విరహములు మండే వేసవిలు నువ్వే శీతకాలం, కోరే ఈ చలికి ఊరే ఆకలికి నువ్వే ఎండకాలం, మదనుడికి పిలుపు మల్లె కాలం, మదిలోని నిలుపు ఎల్ల కాలం, చెలరేగు వలపు చెలికాలం కలనైన తెలుపు
అంతకాలం అంతకాలం ఇడునేట పాలి కొంతకాలం కొంతకాలం కాలమాగిపోవాలి నిన్న కాలం ఉన్న కాలం రేపు కూడా రావాలి పాటకు ప్రాణం పల్లవి అయితే పల్లవి అయితే ప్రేమకు ప్రాణం ప్రేయసి కాదా ప్రేయసి కాదా పాటకు ప్రాణం పల్లవి అయితే పల్లవి అయితే ప్రేమకు ప్రాణం ప్రేమికుడేలే ఓ ప్రేమికుడేలే ఎవరేమనుకున్నా వినది ప్రేమ ఎదురేమవుతున్న కనది ప్రేమ కనులే తెరుచున్న కాయిషే నిదురే రాకున్నా నిజమే ప్రేమ చెలి సఖీ ప్రియా you love me now forever and ever ప్రియా నాన్నే పాటకు ప్రాణం పల్లవి అయితే పల్లవి అయితే ప్రేమకు ప్రాణం ప్రేయసి కాదా ప్రేయసి కాదా కాదా పాపమ పని పమ గమ ప సగసని పని పమ గమ గ సగమ పాపమ పని పమ గమ ప సగసని పని పమ గమ గ సగమ తక 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 దిం తక 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 దిం తక 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 దిం తక జిం తక 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 దిం తక 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 దిం తక 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 దిం తక జిం మమ గగ మమ సస గగ నిని సగ గ స మమ సగ గ స పప సగగ సనిని సగగ ససాని రమమగ గమ పని సగారి సా సాని ద పామ గారి సగమ కన్నులతో చూసేది గురువా పపని నిసాస గగమమ పపని నిసాస ని సగమ పని ద పమ గమ పని సగరి సని స మగరి సని ద కన్నులతో చూసేవి గురువా రీ రీ సని సరి రి స సరి రి ని ని సాస గరి సని ద ప పాప నిరప మగరి సని సగ సగమ గమ ప నిరప మపని పపని సగరి స గరి సని సాని ద పామ గమ పమ కన్నులతో చూసేది గురువా కనులకు సొంతమునా కనులకు సొంతమునా కన్నుల్లో కను పాపై నీవు కను విడిపోలేవు ఇక నన్ను విడిపోలేవు పని నిసాస గగమమ పపని నిసాస ని సగమ పని ద పమ గమ పని సగరి సని స మగరి సని ద ఏ మాట చెప్పే ముందు డెఫినెట్ గా ద 3 of you deserve a standing ovation guys. ఇంద్రజ గారు అసలు ఒక ఫ్యామిలీలో ఇంతమంది టాలెంటెడ్ వాళ్ళు ఉండవు ఎంత వరకు న్యాయం అండి? ముందు ఇంటికి వెళ్ళాక ఎవరైనా పెద్దవాళ్ళతో దృష్టి తీయించుకోండి. ఇంత కలకల్లాడుతూ అండ్ ఇంత టాలెంటెడ్ గా హస్బెండ్ వైఫ్ అండ్ పాప, ఓ మై గాడ్. మోస్ట్లీ మహాశివరాత్రికి చాలా మంది వ్రతాలు ఉంటారు, కానీ మా వ్రతాన్ని భంగం చేసి ఫుల్ మీల్స్ పెట్టేశారు మీరు. అండ్ పాప వచ్చిన తర్వాత ఓ మై గాడ్, అది వేరే లెవెల్కి వెళ్ళిపోయింది అసలు మీ పర్ఫార్మెన్స్ అయితే. పాప పాడింది కళ్ళు మూసుకొని వింటే నాకు ఆశా భోన్స్లే గారు పాడినట్టే అనిపించింది.
నిజంగా మీ వాయిస్ వింటుంటే అమృతం తాగినంత మధురంగా ఉంది. అండ్ హోల్ ఫ్యామిలీగా కూడా నాకు ధనంజయ్ గారంటే ఎప్పుడు చాలా అభిమానం కంటే కూడా రెస్పెక్ట్ ఎక్కువ. బికాస్ ఒక గురు స్థానం అన్నమాట ఆయనకి నా మనసులో అయితే. ఎందుకంటే ఆయన మా అందరికి ట్రైన్ చేసి మేము పాడడానికి హెల్ప్ చేసిన వ్యక్తి. బట్ ప్రియాంక గారు మీరు పాడతారని నాకు తెలియదు, కానీ ధనంజయ్ గారికి పోటీ ఇచ్చి పాడారు. మరి సూపర్ అండి. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ గాడ్ బ్లెస్ యూ 3 అండ్ హ్యాపీగా ఇలాగే కలకాలం ఉండండి. అంతే. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు ఒక స్పెషల్ పర్ఫార్మెన్స్ తో ఆదర్శ్ గారు అండ్ ఇంద్రనీల్ గారు రెడీగా ఉన్నారు. సో లెట్స్ వెల్కమ్ దెమ్. స్వామి, కొన్ని రోజులుగా నా ఆరోగ్యం ఏం బాగుండడం లేదు స్వామి. నాకున్న ఈ అనారోగ్యం నుంచి మెరుగుపడే మార్గం చూపండి స్వామి. ఇదిగో అమ్మా, ఇది పంచముఖ రుద్రాక్ష. నిత్యం శివలింగాన్ని ఆలింగనం చేసుకుని ఆ పరమశివుని కంఠాన ఆభరణంగా మెరుస్తున్న రుద్రాక్ష ఇది. ఈ రుద్రాక్షని కాలభైరవుడిగా భావిస్తారు. ఈ రుద్రాక్షని మహాశివరాత్రి రోజు ధరిస్తే వాళ్ళకి సకల రోగాలు పోయి అష్టైశ్వర్యాలతో ఆనందంగా జీవిస్తారు. మొదలు పెట్టు అమృతాన్ని పంచిపెట్టు గుండె వెండి కొండ ఎట్టు గుండలేశ్వరా. జయ శంకర జయ 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 శంకర, నిప్పు కన్ను ఇప్పి జనం తప్పును కాల్చయ్యరా. జయ శంకర శివ 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 శంకర, త్రిశూలం తిప్పి చూపి మంచి దారి నడపరా. తప్పు చేస్తే బ్రహ్మతలనే తుంచినావురా, వేడుకుంటే విషాన్నైన ముంగినావురా. ఆదిపరాశక్తి నిన్ను కోరుకుందిరా, సృష్టిలోన మొదటి ప్రేమ కథే నీదిరా. రారా శివరాత్రి సుందరా, మా రాత మార్చి ఉద్ధరించరా. అనంతమైన నీ ప్రేమలో రవంతమాకు ఇస్తే భూమి స్వర్గమౌనురా.
ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇంత మెజెస్టిక్ గా ఈ పర్ఫార్మెన్స్ ని కొరియోగ్రాఫ్ చేసిన మనోజ్ మాస్టర్ ఎక్కడా? అండ్ ఈ పర్ఫార్మెన్స్ ని నెక్స్ట్ లెవెల్ కి ఎలివేట్ చేసిన ఆ టీమ్ మెంబర్స్ ఎక్కడ? ఇంద్రనీల్ గారు, యు ఆర్ డెఫినెట్లీ ద స్టార్ అండ్ ద హైలైట్ ఆఫ్ ద షో. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ యాక్ట్ ని స్టార్టింగ్ లో ఎలివేట్ చేసిన మా ఆదర్శ్ గారు కూడా ఇక్కడ ఉన్నారు. ఆదర్శ్ గారు, అఫ్ కోర్స్ మీరు చేసిన ప్రతి పర్ఫార్మెన్స్ కి మేము మెచ్చుకుంటూ ఉంటాము, బికాస్ అన్డౌటెడ్లీ యు వన్ ఆఫ్ ద బెస్ట్. And Sridevi Drama Company has seen one of your best performances. So now over to you, Indraja ma'am. ఫస్ట్ మాట్లాడదలుచుకునేది ఆదర్శ్ గారి గురించి. ప్రజలకి తెలియాలి ఇది ఈ విషయం. అంటే మేమంతా సెటప్ చేసుకుని శివరాత్రి స్పెషల్ ఎపిసోడ్ అని అంతా అనుకునేటప్పటికి డైరెక్టర్ గారికి చివరిగా ఒక ఐడియా వచ్చింది. ఇలాంటి ఒక పర్ఫార్మెన్స్ ఉంటే అది నిండుగా ఉంటుంది కదా, ఒక నిండుతనం ఉంటుంది ఆ ఎపిసోడ్ కి అనేసి. జస్ట్ నిన్న నైట్ ఇలాంటి ఒక పర్ఫార్మెన్స్ లో ఆదర్శ్ మీరుంటే బాగుంటుంది, మీరు అవైలబులా, మీరు చేయగలరా అని అడిగిన వెంటనే వేరే దేని గురించి అస్సలు ఒక్క మాట కూడా మాట్లాడకుండా ఆదర్శ్ గారు ఇమ్మీడియట్ గా యాక్సెప్ట్ చేసుకొని వెంటనే రిహర్సల్స్కి వచ్చి అటెండ్ అయ్యి ఇంత సిన్సియర్గా తను చేస్తున్న వర్క్ మీద ఇంత డివోషన్తో ఉన్న ఇలాంటి ఒక ఆర్టిస్ట్ చూడడం చాలా అరుదు. అంత డెడికేటెడ్ ఒక ఆర్టిస్ట్ ని యూస్ చేసుకోకపోతే అది ఇండస్ట్రీకి నష్టం గానీ ఆదర్శ్ మీకు కాదు. అండ్ ఎంత బ్యూటిఫుల్ గా చేశారండి ఆ ఎలివేషన్. ఇందాక రష్మి గారు చెప్పినట్టు ఆ స్టార్టింగ్ ఆ ఎలివేషన్ మీరు అలా ఇచ్చారు కాబట్టి వన్స్ అక్కడ ఫైనల్ గా శివుడు అలా కనపడేసరికి మా అందరిలో ఆ ఒక ఫీల్ కలిగింది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. అండ్ శ్రీదేవి డ్రామా కంపెనీలో చాలా రోజుల తర్వాత సీనియర్ మోస్ట్ డాన్స్ మాస్టర్ మనోజ్ గారు, సో హ్యాపీ అండ్ ప్రివిలేజ్ to welcome you back, and I wish and I hope you stay back. Once again, जोर से बोलो शंभो శంకరా. ఇవాల్టి శ్రీదేవి డ్రామా కంపెనీ మహాశివరాత్రి స్పెషల్ ఎపిసోడ్ లో మరి ఇంద్రనీల్ గారు, మేఘ్నా గారు రండి. సో ఇంద్రనీల్ గారు, మేఘ్నా గారు, మీరు అనుకున్నట్టు ఎంటర్టైన్మెంట్ అంతా బాగా జరిగిందా? చాలా అంటే చాలా బాగా జరిగింది. ఇంత పెద్ద ఇంట్లో అందరూ వచ్చి సెలబ్రిటీస్, ఆర్టిస్టులు అందరూ ఎవ్రీవన్ వచ్చి శ్రీదేవి డ్రామా కంపెనీ అందరూ వచ్చి ఎంత బాగా ఎంటర్టైన్ చేశారు. అండ్ మెయిన్ ఇంద్రజ గారు అద్భుతంగా అందంగా, రష్మి గారు. మేఘ్నా గారు, మీకు ఎలా అనిపించింది? సో నాకు చాలా నచ్చింది. ద ఎంటర్టైన్మెంట్ వాజ్ నెక్స్ట్ లెవెల్. మేము చాలా ఎంజాయ్ చేసాం. శివరాత్రి అంటే ఇలాగే ఉండాలి, ఎందుకంటే మాకు కావాల్సిన జోడీలు అందరూ వచ్చారు, మేము ఫుల్ ఎంజాయ్ చేసాము. ఇంత బాగా ఎంటర్టైన్మెంట్ అయిపోయింది కాబట్టి ఇంకా భోజనం కూడా పెట్టేయాలి మనం. ఇంకా అందులో మా ఆవిడ చేతి వంట ఎప్పుడైనా రుచి చూసారంటే ఇంకా మీరు అందరూ రుచి చూడటం కాదు, ఇప్పుడు తిని అనుభవిస్తాము. అందుకనే అంటున్నాను, ఇంకా ఆలస్యం చేయకుండా మనం భోజనం చేసేద్దాం అందరం కలిసి. ఇంద్రజ గారు ఏ మాటకి ఆ మాట. మన ప్రతి ఎపిసోడ్ ఎండింగ్ ఒక లెక్క, కానీ ఈ ఎపిసోడ్ ఎండింగ్ మాత్రం మనసు నిండా కాదు, కడుపు నిండా కూడా జరగబోతుంది. సో అందరూ ఫుల్ హ్యాపీ కదా? హ్యాపీ. సో బోలో శంభో శంకరా. సో ఎలా ఉంది ఫుడ్? అమోఘం, అద్భుతం. మా ఆవిడ చేతి వంట మరి మాటలా అన్ని శివరాత్రికి పిలవండి. అక్క బావ ఫుడ్ చాలా చాలా బాగుంది. స్పెషల్లీ పులిహోర మాత్రం అదిరిపోయింది. ఒకటే ప్రాబ్లం ఏంటంటే ఇంత మంచి ఫుడ్ తిన్నాక జాగారం ఎట్లా చేస్తాం అనుకున్నారు? చేయిస్తా నేను. మేఘనాక, పులిహోర వెళ్ళేటప్పుడు కొంచెం బాక్స్ లో పెట్టిస్తారా? తప్పకుండా. థ్యాంక్ యూ. ఊరు బుద్ధులు మానుకోమని చెప్పేది. అక్క బావ ఎంత బాగున్నారు, భోజనం కూడా అంతే బాగుంది. అండ్ ఫెస్టివల్ వైబ్ అనేది దానికి మించిది ఇంకేమీ లేదు. థ్యాంక్ యూ సో మచ్. చాలా టేస్టీగా ఉంది. రోజు ఇలానే ఉంటుందని నేను రోజు మీ ఇంటికి వచ్చేస్తాను. అక్క బావ ఫస్ట్ టైం పెళ్ళైందో ఇంత మంచి ఫుడ్ తిండు. రోజు ఇంట్లో తింటున్నా కదా స్వామి, అందుకే చెప్పా మంచి ఫుడ్ అని.
బుజ్జి ఆ, ఆలు కర్రీ తింటావా? ఆళ్ళ కర్రీ నాకెందుకే, నాకు కర్రీ చేశారు తింటానులే. ఎపిసోడ్ అంతా బాగానే ఉంది, మనం ఎవరింటికి వచ్చాం ఎవరితో సెటిల్ అయ్యాం అర్థం అవట్లేదు. సో డెఫినెట్ గా మేము ఇట్లా మాట్లాడుతూ ఉంటాము, ఇలా తింటూ ఉంటాము. సో ఇంద్రనీల్ గారు అలాగే మేఘ్నా గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ. అలాగే ఇట్లా రావడం, మీ అందరితో పాటు శివరాత్రి గడుపుకోవడం అనేది నిజంగా బాగా అనిపిస్తుంది. సో ఫైనల్ గా ఎనీ వర్డ్స్ ఫర్ అస్? పండగ అంటే అందరూ ఉండాలి, ఎంత మంది ఉంటే అంత బ్యూటీ ఉంటుంది. సో ఈ రోజు శివరాత్రి ఇలా జరిపించుకున్నందుకు, మీ అందరూ మాకు ఇంత మంచి ఎంటర్టైన్మెంట్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇలానే ప్రతి ఫెస్టివల్ మా ఇంట్లో జరగాలని మేము కోరుకుంటాం. ఏమండి మా ఆవిడని ఇక్కడ కూర్చోబెడితే బాగుంటుందేమో. సో ఇంద్రజ గారు ఎలా అనిపిస్తుంది ఈ రోజు పండగని ఎట్లా సెలబ్రేట్ చేసుకోవడం? పండగ అంటేనే అందరూ ఒక చోట కలవడం, హ్యాపీగా కూర్చొని కలిసిమెలిసి భోజనం చేయడం, సంతోషంగా ఒక మనసుని నింపుకుని కడుపుని కూడా నింపుకుని వెళ్ళడం, అదైతే ఈ రోజు పర్ఫెక్ట్ గా జరిగింది అనుకుంటాను. ఏమంటారు రష్మి? మనసు నిండింది, కడుపు కూడా నిండింది. సో చూసే ఆడియన్స్ మీకు కూడా డెఫినెట్ గా ఈ ఎపిసోడ్ పండగ అంటే ఇది పండగ అనుకునేటట్టు జరిగి ఉంటుందని నమ్ముతున్నాము. శివరాత్రి స్పెషల్ ఎపిసోడ్ లో వన్స్ అగైన్ మీ అందరికీ కూడా మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఇదండి మన ఇవాల్టి స్పెషల్ ఎపిసోడ్. మళ్ళీ నెక్స్ట్ వీక్ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై, హావ్ ఎ హ్యాపీ వీకెండ్.